ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఓటమి ప్రజలలో వ్యతిరేకత మూటగట్టుకోవడానికి ఒకటే ఒక కారణం అండి. వీళ్ళు ఏం చెప్పిల్లు అంటే 100 రోజులు అన్నారు. ఈ 100 రోజులలో పూర్తి స్థాయిలో కూడా చాలా స్పష్టంగా 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్లా సంబోధిస్తూ, ప్రస్తావిస్తూ, ఉచ్చరిస్తూ చాలా సభలలో వీళ్ళు మాట్లాడారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు 13 అంశాలు ఏవైతే ఉన్నాయో కదా, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి 13 అంశాలు 420 హామీలు ఏవైతే ఉన్నాయి కదా, ఈ హామీలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఏమని చెప్పిల్లు అంటే 100 రోజులలోనే నెరవేరుస్తాం. 600 అయినా 100 101 అయినా కూడా 100 రోజులలో నెరవేర్చి తీరుతామంటూ కూడా చాలా సందర్భాలలో చెప్పిల్లు. ఇంకా లోతుగా మనం ఆలోచిస్తే ఏంది అంటే డిసెంబర్ 9వ తారీఖు ఇగో గిట్ల పోయి గట్ల బ్యాంకులలో రుణమాఫీ జరుగుతుంది, రుణమాఫీ జరగగానే మీరు కొత్త రుణాలు కూడా తెచ్చుకోవచ్చని ప్రజలను ఒక రకంగా హిప్నాటిజం చేసిండు, రైతులను హిప్నాటిజం చేసిండు ఆనాటి విపక్ష నేత రేవంత్ రెడ్డి, నేటి ముఖ్యమంత్రి. సో ఈ 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు 100 రోజులలో నెరవేరుస్తామని చెప్పి ప్రజలకు టోపీ పెట్టి ప్రజల్ని మోసం చేసి ప్రజలకు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రజలు చాలా భయంకరంగా కూడా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మీద మూటగట్టుకున్నారు. ఇక ఇంకొక అంశం ఏంటంటే రెండో అంశం, 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనపై ప్రజలలో పెరిగిన వ్యతిరేకత, అసంతృప్తి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం అని నేను చెప్పలేను. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో చాలా భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ఒకటి విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు నమోదు చేయడం, దాంతోపాటు బీజేపీ పార్టీని తన ఖాతాలో వేసుకోవడం. అంటే ఒక విపక్ష పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ దాని మీద అనేక రకాలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఫార్ములా ఈ రేస్ అని, లేకపోతే గొర్రెల స్కామ్ అని, బర్రెల స్కామ్ అని, ఆ స్కామ్ అని, ఈ స్కామ్ అని అనేక రకాలుగా ఆరోపణలు చేసేళ్ళు. వీళ్ళ చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపితం కాలే, అది నిజం కాలేదనేది తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు కూడా సమజ్ అయిపోయింది.